అన్నమయ్య జిల్లా మదనపల్లి బీజేపీ నాయకుడు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ ప్రజల కష్టాలను పట్టించుకోకుండా కేవలం తన ప్యాలెస్కే పరిమితమయ్యారని విమర్శించారు. కేవలం 10 కిలోమీటర్ల దూరం కూడా హెలికాప్టర్ను వాడుతున్నారంటే ఆయన ప్రజలను కలవటానికి ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతుందని అన్నారు. గత 5 ఏళ్ల పాలనలో లిక్కర్, ల్యాండ్, ఇతర రంగాల్లో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. మొన్న చెప్పారు ఇంట్లో కూర్చున్న వాళ్ళకి మా నో వర్క్ నో పే అని. అది మంచి మాట. ఇంట్లో కూర్చున్నాడు మిమ్మల్ని ప్రజలు రాబో రోజులు మిమ్మల్ని ఇళ్లలోనే పెట్టేస్తారు. రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఇళ్లలోనే పెట్టేస్తారు. ఈ మధ్య కొత్తగా విన్నా ఏదో తొందరలో పాదయాత్ర చేస్తానని చెప్పి. మీరు పాదయాత్ర చేసినా తలకిళ్ళ యాత్ర చేసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. రావాలి జగన్, కావాలి జగన్ అని చెప్పి మీకు ఓటేసిన పాపానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అన్నపూర్ణ ప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ప్రదేశ్గా, అవినీతి ప్రదేశ్గా, గంజాయి ప్రదేశ్గా, మధ్యాంధ్రప్రదేశ్గా, పూర్తిగా ఆంధ్రప్రదేశ్ని అంధకార ప్రదేశ్గా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కింది. ఇంకా పాదయాత్ర పేరుతో ఆయన పాదయాత్ర చేస్తానంటున్నాడు. సంతోషం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే పాదయాత్రలు చేయొచ్చు, తీర్థయాత్రలు చేయొచ్చు, వాటి అభ్యంతరం లేదు. ఆయన ఆరోగ్యానికి మంచిదవుతుందే తప్ప ప్రజలు ఇష్టాలు కష్టాలు తెలుసుకొని ఆయన కానీ వివరించుంటే అట్లీస్ట్ ప్రతిపక్ష హోదాలో వచ్చి ఉండేది. కేవలం తాడేపల్లి ప్యాలెస్కి పరిమితమైపోయి బయట రావాలన్నా హెలికాప్టర్లు వచ్చే ముఖ్యమంత్రి, భారతదేశంలో 10 కిలోమీటర్లు ప్రజలు కోసం రావాలన్న ముఖ్యమంత్రి ఆశయానికి హెలికాప్టర్ ఆయనకి నేల మీద కనపడ్డా. ఆయన మీరు కానీ గమనించినట్టయితే పరదాల చాటున వచ్చినట్టు ముఖ్యమంత్రి హెలికాప్టర్లో తక్కువ దూరం కూడా ప్రయాణం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే. మొన్న చెప్పారు